ప్రభువును రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డారు మరొదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన కృపగల తండ్రి దయగల మయసేని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు స్థుతులు స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా మరొదయకాల సమయం సజ్జ లెక్కను చేరి ప్రార్థించండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యస్నాం నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలను ఏదైనా ఏర్పాటు చేయలేని వాక్య భాగము లెంటులోని 4వ ఆదివారం ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు ధ్యానం చేసుకున్నాం. లెంటులోని 4వ ఆదివారం ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుండి 15 వచనములో ఈ విధంగా రాయబడినవి. అటు తరువాత యేసు తిబిరియా సముద్రమును అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచిక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసిన దినాలలో అనేకులు ఆయనను వెంబడించిరి. ప్రభువు తాను ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి పంపబడ్డారో మరి తండ్రి యొక్క చిత్తాన్ని జరిగిస్తూ బలహీనులను ధైర్యపరుస్తూ రోగులను స్వస్థపరుస్తూ వారి వారి ప్రార్థన అవసరతల్లో వారికి సహాయంగా ఉంటూ ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాల్లో ప్రభు జరిగించారు. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా పరిచర్య జరిగిస్తున్న దినాలలో మరి అనేకులు ప్రభు యొద్దకు వచ్చిన వారై ఉన్నారు. కాబట్టి ఇక్కడ మరి ఈ తిబిరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో ఉండే ప్రజలు అక్కడ ప్రభు యొక్క కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలు మనం చూసినప్పుడు రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించరు. మరి ఎవరైతే బలహీనులై ఉన్నారో, ఎవరైతే బలహీన స్థితి కలిగి ఉన్నారో వారి బలహీనతల నుంచి ఆయన వారికి స్వస్థతను ఆరోగ్యమును దయచేశారు. ఈ విధంగా ప్రభువుని వారు వెంబడిస్తున్నారు. ఈ వెంబడిస్తున్న సందర్భంలో మరి వస్తున్న యొక్క ప్రజలందరినీ జనాంగమందరినీ ప్రభువు మరి చూసి వారిని గురించి మరి ఇక్కడ శిష్యులతో ప్రభు మాట్లాడుతున్నారు. ఏమని? యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపమాయెను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే ఆయన బోధిస్తున్నారో ఆ బోధలు వింటున్న ప్రజలను బట్టి రోగులను బట్టి ఆయన చూపిస్తున్న ప్రేమ ఎంత ఉన్నతమైనదో పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన యోహాను ద్వారా రాస్తూ అంటున్నాడు. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చున్నాను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపమాయను అంటాడు. అంటే ఈ పస్కా అను ఈ యొక్క పండుగ సమీపిస్తున్న దినాలలో మరి ఈ యొక్క సంఘటనను గురించి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెత్తుమని పిలుపుని అడిగాను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ వచ్చిన యొక్క జనాంగానికి ప్రజలందరికీ మరి ఆహారాన్ని సమకూర్చడానికి మరి దాని యొక్క విషయంలో మరి ప్రభువు తన శిష్యుడైన మరి ఫిలిప్పుతో ఈ విధంగా ఆయన సంబోధిస్తున్నారు. ఆయన అంటున్న మాట, అప్పుడు పస్కాని యూదుల పండుగ సమీపించింది కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి అంటున్నాడు. ప్రభు యొద్దకు అనేకులు అనగా మరి వారు వస్తున్న విధానాన్ని, వారికి కావలసిన ఆహారం కొరకు, బలము కొరకు, శక్తి కొరకు తండ్రి యొక్క సన్నిధిలో ప్రభు అక్కడ ఆయన ఆలోచన కలిగి ఉన్నారు. ఆలోచన కలిగి ఉండి ఆయన అంటున్నారు, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించుమని ఫిలిప్పుని అడిగాను అంటున్నారు. అంటే ఫిలిప్పుతో అంటున్నారు, అయ్యా వీరందరికీ కావలసిన ఆహారము, వీరు ఆత్మీయంగానే కాదు శారీరకంగా కూడా వారు బలపడడానికి కావలసిన ఆహారాన్ని సమకూర్చాలి అనే విషయాన్ని ప్రభు అక్కడ మరి శిష్యుడైన ఫిలిప్పుతో చెప్పినప్పుడు ఏమిచ్చినా ఏమి ఉండనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. ప్రభువు మరి ఆయన చేయు కార్యాలు ఆయన ముందుగానే చేయు కార్యములు ఆయన తెలుసు. కానీ ఇక్కడ మరి శిష్యుడు ఏ విధంగా
మరి దాని విషయంలో తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరిచేవాడై ఉన్నాడో ప్రభు అక్కడ తన గురించి ఈ విషయాన్ని మాట్లాడిన సందర్భాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఎందుకని ప్రభువు ఏమి చేయనై ఉండేనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. కాబట్టి ప్రభు వారందరికీ సమకూర్చడానికి, ఆహారాన్ని సిద్ధపరచడానికి దేవుని అడిగి వారికి ఇవ్వగలిగిన సామర్థ్యత కలిగిన ప్రభువు మరి శిష్యుని అక్కడ ప్రభు ప్రశ్నించినప్పుడు అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకోటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఫిలిప్ వెంటనే అక్కడ ఉన్న జనాంగాన్ని తీసి లెక్కలేసేసి ప్రభుతో అంటున్నాడు, ప్రభువా వీళ్ళు కొంచెం పెట్టినా గాని దగ్గర వీళ్ళు ఎంతమందికి మనము ఎంత ఇచ్చినా గాని సరిపోదు అన్నట్టుగా మాట్లాడుతాడు. అంటున్నాడు వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకుంటగినను 200 దేనారముల రొట్టెలు చాలవని అంటున్నాడు. అంటే ఈ 200 దేనారాల రొట్టెలు మరి కూడా వారికి సరిపోవు. అంటే మరి వచ్చిన యొక్క జనాంగాన్ని ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి మరి ఫిలిప్పు ఈ విధంగా ప్రభుతో చెప్తున్నప్పుడు ఆ విధంగా మరి దేవుని యొక్క సహాయము అనగా ప్రభువు అక్కడ ఫిలిప్పును మరి పరీక్షించినట్లుగా మరి తన యొక్క పరిచర్యలో తన కూడా పాత్రుడుగాడైనప్పుడు కాబట్టి ఫిలిప్పుని విధంగా ప్రభు ప్రశ్నించినప్పుడు ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరు అంద్రయ్య ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొద్ద 5 ఆవల రొట్టెలను 2 చిన్న చేపలు ఉన్నవేని గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. అయితే ఇక్కడ మరి యొక్క శిష్యుడైన మరి పేతురు యొక్క సహోదరుడైన మరి ఆంద్రయ్య వచ్చి తాను ఆ ప్రజలలో మరి ఉన్న ఆ యొక్క విషయాన్ని తాను తెలుసుకొని ఇక్కడ ప్రభువుకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొద్ద 5 ఆవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి అంటున్నాడు. అంటే ఒక చిన్న పిల్లోడి దగ్గర మరి అతని దగ్గర ఆహారాన్ని గురించి ప్రభువుకి సమాచారాన్ని మరి ఈ యొక్క ఆంద్రయ్య గుర్తు చేస్తూ అంటున్నాడు, ఇంతమందికి ఇవి ఏమాత్రమో అని ఆయనతో నేను. కాబట్టి ఈ 5 రొట్టెలు ఈ 2 చేపలు ఎంతమందికి ఏ విధంగా సరిపోవు కదా అని చెప్పి మరి ఆంద్రయ్య మరి సంబోధించినప్పుడు అక్కడ దేవుని యొక్క కార్యాలు అంటే ప్రభువు వారిని స్వస్థపరచడమే కాదు, ఆరోగ్యభర్తలు చేయడమే కాదు, ఆయన సామర్థ్యత కలిగిన దేవుని కుమారుడైన విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేస్తూ యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా మంది పచ్చిక ఉండను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి అంటున్నాడు. కాబట్టి వచ్చిన జన సమూహం అంతటిని గురించి ప్రభు అంటున్నారు అక్కడ ఏమని, వారందరినీ మరి కూర్చోబెట్టండి. వారందరినీ కూర్చోబెడితే మరి దేవుని యొక్క పని అంటే ఎందుకు నిమిత్తమైతే ప్రభు అక్కడ మరి శిష్యులను అడిగారో వారికి ఆహారము కొరకు, వారిని ధైర్యపరచుటకు, బలపరచుటకు, వారి శరీరములు బలహీనత నుండి బలము పొందుటకు ప్రభువు ఉద్దేశించి ఉన్నారో మరి ఆంద్రయ్య చెప్పినట్లుగా మరి ఆ యొక్క మరి ప్రభువు ఆ 5 రొట్టెలను 2 చేపలను మరి ఆయన ఆశీర్వదిస్తున్న విధానాన్ని మనం ఇక్కడ చూడగలం. అయితే యేసు జనములను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండను గనక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. మరి ఆ దినాలలో మరి పురుషుల సంఖ్య లెక్కింపబడుతున్న విధానంలో 5,000 మంది పురుషులు, ఇంకా మరి స్త్రీలు, చిన్నబిడ్డలు అనేకులు మరి ఆ ప్రాంతంలో ఉన్నారు. అయితే యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి మరి ప్రభువు వడ్డించెను. అలాగా చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. ప్రభు ఇక్కడ మరి ఆ 5 రొట్టెలను 2 చేపలను దేవునికి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి వాటిని గూర్చి తండ్రితో చెప్పినప్పుడు అవి అనేకులకు ఆహారంగా ఆశీర్వాదకరంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించుడని, అలాగనే చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించుడని చెప్పినాను. అంటే సంతృప్తిగా ప్రభువు వారి యొక్క బలహీనతలకు స్వస్థతయే కాదు,
వారి ఆహారం కొరకు కూడా ఆయన సంతృప్తిపరిచి వారిని పోషిస్తున్న విధానాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన యోహాను ద్వారా గుర్తు చేస్తున్నాడు. కాబట్టి వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. చూడండి, ఇక్కడ మరి వారందరూ తృప్తి పడిన తర్వాత, వారు తిన్న తర్వాత మరి ఆ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది, అంతేకాదు ఇంకా అనేకులు మరి అక్కడ ఆహారాన్ని భుజించి బలపరచబడ్డారు. వారు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అన్నారు. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్నారు. కాబట్టి ఆయన అంటున్నారు, వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా అంటున్నాడు. అంటే ఎవరికి కూడా లోటు లేకుండా సంపూర్ణంగా సమృద్ధిగా ఆయన వారికి సమస్తాన్ని సమకూర్చారు. మిగిలిన మొక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. వారు తినగా మిగిలిన వాటినటిని సమకూర్చుడని ప్రభు చెప్పి, కాబట్టి వారు భుజించిన తరువాత వారి వద్ద మిగిలిన 5 ఆవల రొట్టెల ముక్కలను పోగు చేసి 12 గంపలు నింపాను అంటున్నాడు. కాబట్టి ఆ మిగిలినవి వారందరూ తృప్తి పొందిన తర్వాత అవి లెక్క చూడగా 12 గంపలు నింపబడినంట. ఆ 12 గంపలను మరి ప్రభువు మరి ఆ ఆశీర్వదించిన విధానము వారి తిని తృప్తి పొందిన తర్వాత తిరిగి వాటిని దేవుడు వారికి ఇచ్చిన విధానాన్ని ఇక్కడ మనం చూడగలం. ఆ మొక్కలు యేసు చేసిన సూచక్రియలను, అంటే ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదించాడో, ప్రార్థన చేశాడో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో, మరి ఆ 5 రొట్టెలు మరి ఆ 2 చేపలు 5,000 మంది కాదు అనేకులు తృప్తిగా తిన్న తర్వాత ఆ 12 గంపలు కూడా ప్రభు యొక్క పరిచర్యలో ఆయన శిష్యులకు వాటిని అప్పగించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనం చూడగలం. కాబట్టి ఇక్కడ ఆయన అంటున్నాడు, ఆ మనుష్యులు యేసు చేసిన సూచక్రియలను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయన అని చెప్పుకొనిది అంట. ఎప్పుడైతే ప్రభు ఆ విధంగా చేశారో, అంటే నేను ప్రభువుని కూర్చోవాలంటున్నారు, ఈయన ఈ లోకానికి రావాల్సిన ప్రవక్త. ఎందుకంటే ఆయన స్వస్థపరచువాడు, ఆశీర్వదించువాడు, దీవించువాడు, ఆహారం ఇచ్చేవాడు. ఆయన యొద్ద ఉన్నప్పుడు సమస్తము మనకి సమకూర్చబడుతుందనే విషయాన్ని ప్రజలందరూ గమనించి ప్రభువుని గురించి, ప్రభు యొక్క ప్రేమను గురించి వారు ఎంతగానో సంతోషిస్తున్న సందర్భము. కాబట్టి రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళను. మరి ప్రజలు ఆ విధంగా ప్రభు చేసిన కార్యాలను, ఆయన చేసిన స్వస్థత, అద్భుత ఆశ్చర్య కార్యాలు, ఆహార విషయంలో ఆయన ఆశీర్వదించి వారికి పంచిపెట్టిన విధానము, ఇవన్నీ చూసినప్పుడు ప్రజలు ఆలోచించింది ఏంటంటే, ఆయన మనకు రాజుగా ఉంటే మనకి ఏ నష్టము, ఏ లోటు ఉండదని వారు గమనించి ఆయన రాజుని చేయాలని వారు తలంచినప్పుడు, ఆ సందర్భంలో ప్రభు అక్కడ రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి అన్నాడు. ఈ విధంగా వారు ఆయనను ఆ విధంగా ఉంచాలని ఆయనను గురించి వారు ఆలోచన చేసినప్పుడు మరలా కొండకు ఒంటరిగా వెళ్ళను అంటున్నాడు. ప్రభు ఎందు నిమిత్తమైతే ఆయన ఈ లోకానికి వచ్చారో, ఆయన ఎందు నిమిత్తమైతే ఈ లోకంలో ఆయన మన మధ్య పరిచర్య చేశారో, ఆ పరిచర్యలో భాగంగా తిరిగి ఆయన తండ్రి యొద్దకు, తండ్రి యొక్క మాటల యొద్దకు ప్రార్థనా విజ్ఞాపనలు చేయొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బలి పశువుగా ఈ లోకంలో ఆయన వచ్చినాడు. మనందరి పాపముల నుండి, మనందరి రక్షణ కొరకు, మనందరి విమోచన కొరకు, మనమందరం ఆయనతో ఆ నిత్యరాజ్యంలో ఉండాలని ప్రభు తలంచారు. కాబట్టి అందునిమిత్తము ఆయన వచ్చిన విషయాన్ని ఆనాడు ప్రభు అక్కడ వారి మధ్య జరిగించిన కార్యాలు. కాబట్టి నేడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతున్న మనము క్రీస్తు యొక్క రాకడ కొరకు, ఆయన రెండవ రాకడ కొరకు, ఆయనతో పాటు జీవించడానికి కావలసిన సిద్ధపాటు ఆనాడు ప్రభు ఎలాగైతే వారిని సంతృప్తిపరిచి, సంతోషపరిచి, వారి బలహీనతల నుంచి బలమును ధరింపజేసి, ఆరోగ్యమునిచ్చి, ఆ ఆహారమునకు సమర్పించిన దేవుడు నేడు నిన్ను రీతిగా తన కృపచేత కాపాడి సంరక్షిస్తూ ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఆయనను ఎదుర్కోవడానికి కావలసిన సిద్ధపాటు, ఆత్మీయ సిద్ధపాటు, ఆరోగ్యమును, బలమును, శక్తిని ఆయన అనుగ్రహించును. కాబట్టి అతి ఆరోగ్యమును, బలమును, శక్తిని పొందుకున్న వారమే 5,000 మంది మరి ఈ విధంగా అయితే తృప్తి పొంది ప్రభువుని ప్రేమించారో, నేడు ఆ ప్రేమలో మనమును కొనసాగువారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన యోహాను ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, నిజమైన ఆయన మరి నాయనా నీ యొద్దకు వచ్చే వారిని నీవు ప్రేమించి వారి బలహీనతల నుంచి వారికి విడుదలనిచ్చి వారిని స్వస్థపరిచి ఆరోగ్యభర్తలను చేసి నాయనా వారికి కావలసిన ఆహారమును కూడా వారికి సమకూర్చి 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందిని తృప్తిపరిచి నాయనా అక్కడ వచ్చిన బిడ్డలందరూ ప్రభువా నిన్ను రాజును చేయాలని వారు తలంచినప్పుడు ప్రభువా నీవెందు నిమిత్తమైతే ఈ లోకానికి పంపబడి ఉన్నావో తండ్రి చిత్తాన్ని జరిగించుటకు తండ్రి యొక్క ఉద్దేశాలను నెరవేర్చుటకు తిరిగి మరలా నాయన కొండకు వెళ్ళిన వాడవై అక్కడ ప్రార్థించిన వాడవై తండ్రితో సహవాసాన్ని నాయనా నీ ప్రజలకు తెలియజేసినందుకే వందనాలు. నిజమైన ఆయన మిగిలిన ముక్కలు 12 గంపలు అవి ఎత్తబడి ఉన్నవి కాబట్టి నాయన నీ పరిచర్యను కొనసాగిస్తున్న నీ శిష్యులను బట్టి నాయన అవి సిద్ధపరిచినట్లుగా ఆనాడే నీవు వారికి వాటిని అనుగ్రహించినట్లుగా నీ వాక్యం ద్వారా సెలవిచ్చున్నావు. కాబట్టి నాయన నిన్ను బట్టి నీ మాటను బట్టి మేము జీవించుటకు ప్రవర్తించుటకు అయా నీ ఉన్నతమైన ప్రేమ నిలిచుటకు నీ సహాయం దయచేయండి. బలహీనలను బలపరచున ఆయన రోగులను స్వస్థపరచున ఆయన ఆయా ప్రార్థన అవసరం కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరిచి నీ సన్నిధి ప్రతి వారికి దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి అవసరత లెక్కలను నీ సహాయం అనుగ్రహించి కృప చూపించమని జీవము కలిగిన నీ మాటల చేత జీవింపజేసి నేడు సమాధ పరిచర్యలో నీ సన్నిధి తోడ్పాటు మా అందరికీ అనుగ్రహించి మీరే మహిమ పొందుకొనమని అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామం నడుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నానుడు మాకు దయచేయము, మెడల ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము, శోధనలో తేకాల్సిన తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నువ్వు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ సహాయము సదా తోడైండి సంరక్షించును గాక. ఆమెన్.